ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలలో రెబెల్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నప్పటికీ తమకు జరిగిన అన్యాయాలు గాని, లేదంటే తమకు కలిగిన మానసిక వేదనను వాళ్ళు బయటికి చెప్పుకునేందుకు రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారు. అందులో భాగంగా జీడీ నెల్లూరుకు సంబంధించి రెబెల్ అభ్యర్థిగా వైసీపీ నుంచి కరుణశ్రీ పోటీలోకి రానున్నారు. ప్రస్తుతం గోపిశెట్టిపల్లె పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె రానున్న ఎన్నికల్లో ఆహ్, బా ఏదైతే రా మ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తెకి అగైనిస్ట్‌గా వైసీపీ రెబెల్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసు. ప్రధానంగా ఎన్నికల్లో మీరు పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే నారాయణ స్వామి గారు నన్ను వ్యతిరేకించటం. పార్టీలోకి ఏ కార్యక్రమాలకి రానివ్వకపోవటం. ఒక 2 సంవత్సరాలుగా నన్ను వ్యతిరేకించటం, నన్ను ఇబ్బంది పెట్టడం అలా చేస్తూనే ఉన్నారు. పోయిన సంవత్సరం ఏంటంటే నా పైన క ఒక కంప్లెయింట్ అనేది ఇవ్వటం. దాన్ని ఆయన ప్రోత్సహించారా? మరి ఇంకెవరన్నా ప్రోత్సహించారనేది నేను ప్రస్తావించట్లేదు. వైసీపీ పార్టీలో ఉండి గూడా పార్టీలోనే కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఒక అభద్రతా భావానికి నేననేది ఇబ్బంది పడటం జరిగింది. కాబట్టి అదే గాకుండా పంచాయతీలో పోటీ చేసినప్పుడు గూడా నేను ఒక ఓటుతోనే పోటీ చేయడం జరిగింది. అక్కడేంటంటే మాల సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గం గాని, వాళ్ళ ఓట్లు ఎక్కువుండటం, మా ఓట్లు తక్కువుండటం అనేది కాదక్కడ. ఏంటంటే మాదిగ సామాజిక వర్గం అనేది మేమెప్పుడు కలిసే ఉంటున్నాం. కానీ ఆ చిచ్చు అనేది నారాయణ స్వామి గారే కల్పిస్తున్నారు కావాలని. ఆ ఇబ్బందుల్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం, పదవులకి అనర్హుల్ని చేయడము, మాకు ఏ పదవులు గాని, ఏవి గాని రానివ్వకుండా చేయడము. ముఖ్యంగా ఏంటంటే, ఈ వైఎస్ఆర్‌సీపీలో నేను కష్టపడినది వాళ్ళకే తెలుసు. అక్కడున్న లీడర్‌లకి గాని, అక్కడున్న ప్రజలకు గాని వాళ్ళందరికీ తెలుసు. ఏంటి అనేది. ఇప్పుడు ఈయన వాళ్ళ అమ్మాయి కోసం నన్ను ఇబ్బంది పెట్టడం అలా చేశాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ఒక కానుకగా నేనే రెబెల్‌గా పోటీ చేసి నేనే కానుకగా ఇవ్వదలుచుకున్నా. అక్కడున్న లీడర్స్ కూడా కొంతమంది నాకు పర్సనల్‌గా నాతో మాట్లాడుతున్నారు. నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అంటే ఎస్సీని అంటే ఎస్సీలంటే ఈ మాల, మాదిగ 2 కలిసి ఇంకో 2 కూడా కలిసి ఉంటది. కానీ వీళ్ళ మధ్యలో ఎందుకు ఐక్యత ఉండట్లేదు? ఎందుకు విభజించి పాలించే సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు? అంటే విభజించు పాలించు సిద్ధాంతాన్ని నారాయణ స్వామి గారే తీసుకొస్తున్నారండి. ఎందుకంటే ఇవి గాకుండా మీరు బయటెళ్లి చూస్తే ఇప్పుడు నేనున్నాను. నాకు అక్కడి నుంచి 700 ఓట్లు నాకు సుముఖంగా వేశారు. అక్కడ గూడా మాల సామాజిక వర్గం నుంచి ఒకతను నిలబడ్డారు. నాకు పోటీ చేసిన వాళ్ళు ఆమె నిలబడ్డారు. నేను నిలబడ్డాను. నేను మాదిగ సామాజిక వర్గం, ఆమె మాల సామాజిక వర్గం. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఓట్లు ఎక్కువుంటే వాళ్ళకే ఓట్లేసి వాళ్ళనే గెలిపించాలి గదా! ఆ వ్యత్యాసాన్ని పూర్తిగా దాన్ని సృష్టిస్తుంది ఒక నారాయణ స్వామి గారే. ఆయన అసెంబ్లీలో ఒక మాట అంటారు గదా! నారాయణ స్వామి గారు. చంద్రబాబు నాయుడు గారు మాదిగలు విడదీశాడు అని. ఆయన విడదీస్తే ఈయన దాన్ని నిరూపిస్తున్నారు అంతే. అది మాత్రం గట్టిగా చెప్పగలను. అంటే ప్రస్తుతం అంటే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఈ ముఖ్యంగా వ ము అంటే కీలకమైన నాయకులు కొంతమందున్నారు. అంటే పరసారథి గాని, లేదంటే ఇలా కొంతమంది కీలకమైనగా వ్యవహరిస్తే పరిస్థితుల్లో వీళ్ళందరూ మీకు మద్దతిచ్చే అవకాశం ఉందా? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీకు మద్దతిచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీలు ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, నాయుడు సామాజిక వర్గం ఓట్లు, బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు ఎంత మేర ఉందనేది నాకు మొత్తం తెలుసు నాకు. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం లీడర్స్ కూడా కొంతమంది నాతో మాట్లాడటం జరిగింది. మీరు స్వతంత్ర అభ్యర్థిగా రెబెల్‌గా వైఎస్ఆర్‌సీపీలో పోటీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము సుముఖంగా సపోర్ట్ చేస్తామని నాకు చెప్పారు. అంటే ఎన్నికల్లో ప్రజలకి ఏదన్నా పర్సనల్ అజెండాగా మీ వైపు నుంచి హామీలిచ్చి ప్రజలు ఓట్లు అడిగే దానికేమన్నా ప్రణాళికలు సిద్ధం చేశారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నారాయణ స్వామి గారు నేను ఒప్పుకుంటా. ఆయన 40 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయంలో ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి, ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఆయన మా అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు చెప్పాలంటే. ఆయన చూసే నేను ఆదర్శవంతంగా మనం గూడా అంత స్థాయికి వెళ్ళాలి. దళితులకి న్యాయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అంటున్నారు. కానీ 2 సామాజిక వర్గాలను సమపాలంగా ఆయన న్యాయం చేయట్ల. నేనైతే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గమే కాకుండా, మిగతా సామాజిక వర్గాలకు అందరికీ మర్యాదిస్తూ, అందరిని కలుపుకొని పోతూ డౌన్ టు ఎర్త్ అంటే కింద స్థాయి నుంచి నేను వచ్చిన దాన్ని కాబట్టి ఖచ్చితంగా నా స్థాయి కింద స్థాయి నుంచే ఆలోచించి అందరినీ సమన్యాయం చేస్తూ జీడి నెల్లూరు నియోజకవర్గానికి కావాల్సినవి అన్నీ నేను చేయగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. ఆ తెలివితేటలని నేను చెప్పను. నేను చదువుకున్నాను బాగా. చదువుకున్నాను. ఒక ఎన్ఆర్ఐగా ఉన్నాను కాబట్టి అన్నీ నేను చేయగలను. ఇప్పుడు ఒకళ్ళు అహంకారంతో దిగారు. ఒకళ్ళు వారసత్వంతో దిగారు. అక్కడున్న ప్రజలకి తెలుసు అందరికి. ఎవరు ఏమి న్యాయం చేయగలరని. ఇంతవరకు వాళ్ళు సోషల్ సర్వీస్ ఎంతవరకు ఏం చేశారనేది జనాలకు కూడా తెలుసు. కాబట్టి నేనది చేయగలను.
నా ఇంటికొచ్చినా, నాకెవరొచ్చినా గూడా నేను ఆప్యాయంగా పలకరించగలను. నేను ఒక తల్లిని, ఒక కోడలిని, ఒక గృహిణిని కాబట్టి ప్రతి ఆడవాళ్ళ పట్ల గూడా నేను వాళ్ళ సమస్యలను దగ్గరుండి చూసుకోవడం, ఒక న్యాయ వృత్తి నుంచి గూడా నేనొచ్చాను గాబట్టి అందరికీ న్యాయం చేస్తా నేను. ఏదైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విభజించి పాలించే సిద్ధాంతం తీసుకొచ్చి మా ఎస్సీ సామాజిక వర్గాన్ని 2 ముక్కలుగా విడదీసి, ఎవరైతే తన సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు, ప్రోత్సాహాలు ఇస్తూ మిగిలిన వారిని అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, అలాంటి పరిస్థితి లేకుండా నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలను ప్రజలనందరినీ కలుపుకొని రానున్న ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళందరూ మద్దతు కూడగట్టుకొని ఈ జీడీ నెల్లూరు సీటుని జగన్‌కు కానుకగా ఇవ్వబోతానని చెప్పని కూడా కరుణశ్రీ చెప్తున్నారు. ఓటు స్టూడియో.